ఏపీ అసెంబ్లీలో సభ్యుల హాజరుపై కీలక బులెటిన్ విడుదల చేశారు. ఇకపై ఏపీ అసెంబ్లీలో డిజిటల్ పద్ధతిలో సభ్యుల హాజరు నమోదు కానుంది. ఇకపై అసెంబ్లీలో రిజిస్టర్ అటెండెన్స్లు ఉండవని చెప్పారు. డిజిటల్ విధానంలో ఎమ్మెల్యే హాజరును నమోదు చేసుకుంటామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇది రేపటి నుంచి అమలు చేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండానే రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే సంతకాలు పెడితే కాదు, సభలో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని స్పీకర్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తాజా నిర్ణయంపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల సంబంధించిన వ్యవహారం ఒక పిలుపు వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కాకుండా రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్తున్నారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ అంశంపై అసెంబ్లీ బయట స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఈ సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ బయట సంతకాలు పెట్టి వెళ్తుంటో స్పీకర్ ఈ అంశానికి బుద్ధిని పలకాలంటున్నారు. ఇటు పరిస్థితిలో కూడా రిజిస్టర్ పద్ధతిని ఎత్తివేశారు. ఆయన రూలింగ్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం. అసెంబ్లీలో డిజిటల్ పద్ధతిలో రిజిస్టర్ ఏదైతే డిజిటల్ పద్ధతిలో ఎమ్మెల్యే హాజరుని నమోదు చేస్తాం, రిజిస్టర్ పద్ధతికి ఉండకూడదని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొంత స్పీకర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. అసెంబ్లీకి రాకుండా సంతకాలు చేసి ఏదైతే ఎమ్మెల్యేలకు ఉండే ప్రివిలేజెస్ అన్ని అనుభవించి అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే హాజరు కావడం లేదు. మరోవైపు అదే పార్టీకి చెందిన సభ్యులు శాసన మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. ఇదేం పద్ధతి అంతా కూడా స్పీకర్ కావచ్చు, ఇక్కడ అధికార పార్టీలు కూడా తీవ్ర ఆరోపణలు, అదేవిధంగా తీవ్ర స్థాయిలో వారిపై మండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కీలక రూలింగ్ అయితే స్పీకర్ ఇచ్చారు. ఇటు పరిస్థితిలో కూడా ఇక నుంచి ఫిజికల్ గా రిజిస్టర్ తో సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. డిజిటల్ పద్ధతిలో ఏదైతే వాళ్ళు డిజిటల్ పద్ధతిలో సీసీ కెమెరాస్ కావచ్చు, వారు వేరే పద్ధతుల ద్వారా మనిషిని చూసిన తర్వాత హౌస్ లోకి వచ్చిన తర్వాతే వారు హాజరైనట్టుగా డిజిటల్ పద్ధతిలో హాజరు నమోదవుతుంది. ఇక నుంచి ఆ పద్ధతికి అయితే అసెంబ్లీలో శ్రీకారం చుట్టారు. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కీలక రూలింగ్ ఇచ్చారు. అయితే దీనిపై వైసీపీ ఏమంటుందో ఇంతవరకు కూడా వారి స్పందన తెలియరాలేదు. ఈ పరిస్థితిలో కూడా ఇక నుంచి బయట, ఎందుకంటే గత సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే అసెంబ్లీ ఎప్పటి నుంచో ఏ సభలో అయినా సరే బయట రిజిస్టర్ ఉంటుంది. లోనకి వెళ్లే గేటు ఏదైతే డోర్ పక్కనే ఉంటుంది. ఆ రిజిస్టర్ లో సంతకం చేసి ఎమ్మెల్యేలు ఉదయం రాగానే లోనకు వెళ్తారు. రోజుకు ఒకసారి మాత్రమే సంతకం ఉండే పరిస్థితుంది. అయితే ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అసెంబ్లీ ఏదైతే హౌస్ లో ఉన్నప్పుడు డిజిటల్ పద్ధతిలో వారి హాజరును సేకరిస్తుంది. డిజిటల్ పద్ధతిలో వారు రిజిస్టర్ లో సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ లో ఏదైతే డిజిటల్ పద్ధతిలో వారు హాజరైనట్టు కూడా అక్కడ నమోదవుతుంది. ఇది ఒక నూతన పద్ధతిగా ఇక్కడ శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. కొన్ని అసెంబ్లీలో ఈ పద్ధతి ఉంది అని కూడా అసెంబ్లీ అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదేమైనా స్పీకర్ అయితే ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల వైసీపీ సభ్యుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.